అనగనగా రామాపురం అనే ఒక ఊరిలో బాలు, చంటి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. బాలుకి జీవితంలో కష్టపడి పనిచేసి ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉండేది. కానీ చంటికి మాత్రం పనిచేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. తల్లి, తండ్రి తెచ్చిపెడితే తిని ఊరికే తిరిగేవాడు. ఒకరోజు బాలు చంటితో ఇలా అన్నాడు. ఒరే చంటి, మనం పొరుగురు వెళ్ళి ఏదైనా పని చేసుకొని కొంత డబ్బు సంపాదించి వ్యాపారం చేద్దాం అన్నాడు. అందుకు చంటి ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడి తన స్నేహితుడిని ఒప్పించి తన వెంట పనికి తీసుకెళ్ళాడు. అలా స్నేహితులిద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణం చేస్తూ చేస్తూ పొరుగురు చేరుకుంటారు. అక్కడ బాగా ధనవంతుడైన రాజయ్య అనే ఒక నగల వ్యాపారి ఇంటికి పనికోసం వెళ్తారు. రాజయ్యను కలిసి తమకేదైనా పని ఇప్పించమని అడుగుతారు. కానీ రాజయ్యకు ఒక అలవాటు ఉంటుంది. తమ దగ్గరికి ఎవరైనా పని కోసం వస్తే ముందు వారి నిజాయితీని పరీక్షించి నచ్చితే తర్వాత పని ఇస్తాడు. రాజయ్య కాస్త ఆలోచించి, సరే మీకు పని దొరుకుతుంది, కానీ అందుకు కాస్త సమయం పడుతుంది, వేచి ఉండాలని చెప్పి ఈరోజు వారు ఇక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చూడమని తన భార్యతో చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. చంటి, బాలు నిద్రిస్తున్న గదిలో బంగారు నాణాల మూట పెట్టి వెళ్తాడు రాజయ్య. అంతకుముందే అతడు వాటిని లెక్కపెట్టి ఉంచుతాడు. అనుకోకుండా అర్ధరాత్రి మెలకువ వచ్చిన చంటికి బంగారు నాణాల మూట చూడగానే కకృతి పడతాడు. అందులో నుంచి కొంత సొమ్ము కాజేస్తే అతనేమైనా గుర్తుపడతాడా ఏంటి అనుకొని వాటిని కొన్ని తీసుకొని తన జేబులో వేసుకుంటాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు అక్కడ పెట్టి కదలకుండా పడుకుండిపోతాడు చంటి. పొద్దున్నే నిద్ర లేచి బంగారు నాణాల మూట చూసిన బాలు ఆశ్చర్యపోయి ఆ మూటను తీసుకువచ్చి రాజయ్య దంపతులకు అప్పగిస్తాడు. అందుకు వారు చాలా సంతోషపడి అతని నిజాయితీకి మెచ్చి అతనికి మంచి ఉద్యోగం కూడా ఇస్తారు. చంటి వంకర బుద్ధి కనిపెట్టిన రాజయ్య అతన్ని బయటికి పిలిచి 4 చివాట్లు పెట్టి, ఇంకెప్పుడు ఎక్కడా ఇలాంటి దొంగతనం చేయకు, నువ్వు నిజాయితీపరుడైన బాలుకి స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని చెప్తాడు. ఈ కథలోని నీతి: నిజాయితీగా కష్టపడి పనిచేసేవారు ఎక్కడ ఉన్నా గౌరవంగా బ్రతుకుతారు. వంకర బుద్ధి ఉన్నవారు అందరి నమ్మకాన్ని కోల్పోయి ఆఖరికి చిక్కుల్లో పడతారు.